టెస్ట్ బండికి స్వాగతం. ఇవాళ కడపలో సంగటి కాంబినేషన్కి ఎక్కువగా చేసుకునే వంకాయ పుల్లగూర మా అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను. మామిడికాయ, పచ్చిమిర్చి, టొమాటో, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, వంకాయలు ఉంటే చాలు. ముందుగా గిన్నె తీసుకొని అందులో ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు, కారంవి ఒక 3 దాకా టమాటాలు పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. ఒక అర కేజీ వంకాయలు పొడుగుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు రంగు మారకుండా ఉంటుంది. కొద్దిగా పసుపు, అవి మునిగేదాకా నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అవి ఉడికే మధ్యలో ఒక మీడియం సైజ్ మామిడికాయ, తెల్లగడ్డ, ఒక పెద్ద ఎర్రగడ్డ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికిపోయి వంకాయలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి, మెత్తగా అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని చాలా మెత్తగా రుబ్బుకోవాలి, ఎనుపుకోవాలి పప్పు గుత్తితో. దీన్ని మీ ఊర్లో ఏమంటారు? మేము పప్పు గుత్తి అంటాం. దీనిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె, మీకు కావాల్సినంత తెల్లగడ్డలు వేసుకోవాలి ముందుగా. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ముందు తెల్లగడ్డలు ఎందుకంటే అవి ఇందులోకి, ఈ పుల్లగూరలోకి బాగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొని అవి చిటపట అన్నాక ఎర్రగడ్డలు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ పుల్లగూర అందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1 to 2 minutes దాకా అట్లనే హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇలా అన్నం పెట్టుకొని పుల్లగూర, ఒక అప్పడం వేసుకొని, ఆహా ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది.